కట్టుకోవాలంటే మనందరూ ఏం చేయాలి? ప్రభుత్వం దిగేంత వరకు కూడా మనం దయచేసి మేము ఇక్కడ నాయకులైతే ప్రాణాలు ఆనందంగా పెట్టి దేనికైనా సిద్ధంగా ఉన్న గోవిందుల కోసం నాకు గోవిందుల ముఖ్యమైన ప్రాణాలు ముఖ్యం కాదు. ఎవరు ముఖ్యమో గోవిందుడే ముంతాజ్ హోటల్ని ఏం చేయాలి? ఆ ముంతలు చెదగొట్టాలి. ముంతలంటే అర్థమైందా? గ్రామీణ ప్రాంతాలలో ముంతలు అంటారు, చెంబులు. ఆ ముంతలు వెంకటేశాయ గోవింద గోవింద. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుమల వచ్చి తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తున్నాను అని హిందువులందరికీ కూడా చాలా పెద్ద మాటలు చెప్పారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మిమ్మల్ని మేము కోరుతున్నాం. తిరుమల నుంచి ప్రక్షాళన అంటే అన్నమయ్య, కపిల మహర్షి, ఎంతో మంది ఋషులు తపస్సు చేసినటువంటి ఆ ప్రాంతం. స్వామివారి అలిపిరి దగ్గర ఉండేటటువంటి ఏదైతే ముంతాజ్ హోటల్ అంటున్నారో, ట్రైడెంట్ హోటల్ అంటున్నారో, 7 స్టార్ హోటల్కి మీరు పెర్మిషన్లు ఇచ్చారు. అది చాలా పవిత్రమైన పుణ్యస్థలం అండి. మీరు ముంతాజ్ హోటల్ లాంటి హోటల్కి పెర్మిషన్ ఇవ్వాలంటే తిరుపతిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మేమేమీ వ్యతిరేకించడం లేదు. కానీ మా స్వామివారి పాదాల చెంత తిరుమల 7 కొండలు ఆ అంచు ప్రాంతాలలో ఋషులు తపస్సు చేసిన ప్రాంతాలు. 7 కొండల చుట్టూ కూడా ఋషులు కుటీరాలు వేసుకొని వాళ్ళు యజ్ఞయాగాలు తపస్సులు చేసినటువంటి పవిత్రమైనటువంటి కొండ ప్రాంతాలు. అటువంటి ప్రాంతంలో ముంతాజ్ హోటల్ని మీరు పెర్మిషన్లు ఇవ్వడం అంటే హిందూ సమాజాన్ని మోసం చేయడమే, వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రతని మంటగలపడమే, వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని మీరు పాడు చేయడమే. దయచేసి మీ మనస్సు మార్చుకోండి. మీ ఇంటి ముందు పొరపాటున ఒక బార్ అండ్ రెస్టారెంట్ గాని, ఒక మద్యము, మాంసము, స్విమ్మింగ్ పూల్స్ గాని, మందు, విందు, చిందు ఇలాంటి 7 స్టార్ హోటల్ అసాంఘిక కార్యక్రమాలు చేసేటటువంటి మీ ఇంటి ముందు గాని పెడితే మీ ఆడతల్లులు ఊరుకుంటారా? మీ ఇంటి ముందు పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటి ముందు ఇలాంటి మద్య మాంసాలతో ఉండే 7 స్టార్ హోటల్ కడితే ఊరుకుంటారా? అటువంటిది ఇంటి ముందు పెడితేనే బారులు, రెస్టారెంట్లు ఇంటి ముందు పెడితే మీరు ఒప్పుకోరే? అటువంటిది 7 కొండల స్వామి కొన్ని వేల సంవత్సరాల నుండి రాజులు, చక్రవర్తులు ఎంతో పవిత్రముగా పూజించేటటువంటి స్వామికి ఇలాంటి అపవిత్రం చేసే ముంతాజ్ హోటల్ను కట్టడం ఇది హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని కించపరచడమే, హిందువుల మనోభావాలను గాయపరచడమే. దయచేసి మీరు మీ పెర్మిషన్ రద్దు చేయండి. మేము ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దయ్యేంత వరకు కూడా మేము విరమించము. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మం అంటే ఇది సనాతన ధర్మం అని మీరు ఎన్నో కార్యాలు చేశారు, మేము సంతోషించాము. సనాతన ధర్మం కోసం మీరు ప్రాణాలు ఇస్తామన్నారు, వారాహి డిక్లరేషన్ అన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఈజ్ ద వారాహి డిక్లరేషన్? హౌ ద హిందూస్ ఆర్ బిలీవ్స్ ఆన్ యువర్ వర్డ్స్? యు ఆర్ చీటింగ్ ద హిందూస్, యు ఆర్ మిస్గైడింగ్ ద హిందూస్. This is not real Varahi declaration. Don't try to cheat the Venkateswara Swami as well as the Hindus. We are very requesting to you. Don't try to
Don't try to misguide the Hindus. If you able to, if you are a Sanatani, if you are quoted as a Sanatana Dharma as a warrior, please cancel the Mumtaz Hotel permissions immediately. Then Hindu Samajam, Hindu society will agree with you. Whatever you saying the words, you are the Sanatana Vadi. We can agree, but you are cheating. You are misguiding. This is absolutely wrong. We are condemning your words. Please, we are very, very requesting to the Chandrababu Naidu garu. Please try to cancel the Mumtaz Hotel permission. Tirumala Tirupati Devasthanam is very, very sacred place. This is the spiritual, pious center to the Hindus. Don't try to impure the. ఎన్ని రోజులు దీక్ష చేయబోతారు? కాబట్టి మేము ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, ప్రభుత్వం పెర్మిషన్ రద్దు చేసేంత వరకు, ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం, నిర్హార దీక్షలు చేస్తాం. మా పూజ్య స్వామీజీలు, మాతాజీలు ఇంకా అనేక రాష్ట్రాలు వస్తున్నారు. ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే, ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయకపోతే అన్ని రాష్ట్రాల నుండి సాధు సంతులు వస్తున్నారు. మధ్యాహ్నం కూడా ఎన్ని మంది రావచ్చు స్వామి? వేలాది మంది చేరుకుంటారు సాధు సంతులు, మాతాజీలు. మరి వెంటనే ప్రభుత్వం హిందువుల మీద అభిమానం ఉంటే, హిందువుల మీద ప్రేమ ఉంటే, హిందువులు మాకు మద్దతు ఇచ్చి గెలిపించారు అనే విశ్వాసం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పురంధరేశ్వర్ గారికి ఉంటే, కూటమి ప్రభుత్వానికి ఉంటే వెంటనే అపవిత్రమైన ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు రద్దు చేసి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, క్షేత్రాన్ని కాపాడాలని కోరుతూ, లేదంటే హిందువుల ఆగ్రహం మీకు తప్పదని మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.